తీసుకున్నారా అందరూ? 3, 4, 5 వచనాలు. 3 నేను చదువుతాను, 4 మీరు, తర్వాత 5 నేను చదువుతాను. స్టార్ట్ చేస్తున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఈ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మరలా నీ ఆలయంలో చేరి మేమందరము నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా హృదయమార నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక దినం ప్రవేశపెట్టిన నీ పరిశుద్ధ పాదాలకు శిరసుంచి నమస్కరిస్తున్నాను. కానీ మా స్వభావాన్ని మరొకసారి మీరు రుజువు చేస్తూ ఉన్నారు. అదేంటంటే, ఏది నీకు ఇష్టమైందో, ఏది నీకు ప్రీతిపాత్రమైందో అలాంటి ఆరాధనలో మేము పాల్గొనకుండా మా సమయాన్ని వృధాపరచడము. అయినప్పటికీ ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని మరో దినం ప్రవేశపెట్టారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. నిజంగా ఈ దినాన మేము నేను ఎంతగా స్తుతించినా నీ రుణం మేము చెల్లించలేము. ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన ఉన్నవాళ్ళు, జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నవారు ఏ క్షణమైనా సరే, ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు, ప్రతి దినము కూడా ప్రభువా నిన్ను ఆరాధించకుండా ఉండలేరు. కారణం ఏంటంటే, మా పక్షంగా మీరు చూపుతున్నటువంటి నీ విశేషమైన ప్రేమ, కృప, నీ కనికరాలు అంత గొప్పవని చెప్తూ హృదయమారా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. తండ్రి, మరొక మారు ఈ దినాన ఆరాధనలోకి వెళుతూ నన్ను మమ్మల్ని నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. చదవబడిన వాక్య భాగం నుండి మేము నిన్ను ఆరాధించడానికి కావాల్సిన వర్తమానం మాకు దయచేయమని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, రావాల్సిన వారు సకాలంలో వచ్చి నిన్ను ఆరాధించడానికి, ఆరాధనలో పాల్గొనేలా చేయమని నీకే అప్పగిస్తూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ, పరిశుద్ధాత్మ తండ్రి అల్పుడైన నన్ను మీ స్వాధీనంలో ఉంచి నా మాటలు కాక నీ మాటలు నీ పిల్లలకు వినిపించడానికి మీరే తండ్రి ఈ కార్యక్రమం యావత్తును, ఈ యొక్క తండ్రి వర్తమానం యావత్తును మీ స్వాధీనంలో ఉంచుకోనమని, మహిమ మీకే ఆరోపించుకోనమని, ఈ కొద్ది మనవులు అంగీకరించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి ఈ వాక్య భాగం చదువుతా నేను, ఎందుకంటే మీరు చదివింది నాకు వినపడలా. సరే, అందుకని మొత్తం నేను చదివి వినిపిస్తాను. 3, 4, 5 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలముందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఈ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని. ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ రాయబడిన వాక్య భాగం మొత్తము ఒక విషయం గురించి స్పష్టంగా చెప్తుంది. ఒక విషయం గురించి ఏంటనంటే, అది ఆ విషయం మనం తెలుసుకుంటే ఇక్కడ ప్రభు చేసిన కార్యం ఏంటన్నది మనకు అర్థమవుతుంది. ఆ విషయం ఏంటో ఒకసారి మీకు నేను చూపిస్తానండి. ఇర్మియా గ్రంథంలోకి రండి. 13వ అధ్యాయము 23వ వచనం. ఎవరైనా కాస్త చదివి సహాయం చేయండి. ఇర్మియా 13, అందరూ బాగా పరిచయమైన మాట మనకది. 13వ అధ్యాయము 23వ వచనం తీసారా? లేకపోతే నేను చదివేస్తాను ఉండండి. 13:23లో, కూషి దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ కొల్లపడును అన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కూషి దేశస్థుడు అంటే మీకు అందరూ తెలుసు, ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు నలుపు రంగును వాళ్ళు పోగొట్టుకోగలరా అన్నాడు. అంటే ఎన్ని సబ్బులు వాడినా, ఎంత చేసినా ఆడు తన నలుపుని పోగొట్టుకోలేడు. అలాగే చిరతపులి తన మీద ఉన్నటువంటి ఆ మచ్చలను ఇప్పుడు కూడా
తీసివేసుకోలేదు, దానివల్ల కూడా కానే కాదు. అలాగే పతనమైపోయిన మానవుడు తన స్వభావం కూడా ఎప్పుడు మార్చుకోలేడు. ఇది చెప్పొచ్చినటువంటి మాట అక్కడ. సరే, ఇప్పుడు వందల సంవత్సరాలుగా పేతురు కంటే ముందు ఇదిగో ఇర్మియా గారికి వచ్చినట్టు ప్రశ్నలు ఇవి. అంటే తన స్వభావాన్ని మానవుడు ఎప్పుడన్నా మార్చుకోగలడా, అది అతనికి వల్ల పడుతుందా అన్న ఒక పెద్ద ప్రశ్నతో ఉన్నాడు. నిజంగానే మరలా యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకంలో మన కోసం మరణించి తిరిగి లేచి మన కోసం చేసిన కార్యం ద్వారా పేతురు గారు మళ్ళీ మనకు చెప్పే వరకు, ఆయన శిష్యులు చెప్పే వరకు ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. ఎందుకనంటే నిజమే, మానవుడు తన స్వభావాన్ని మార్చుకుంటాం అనేది వాడు ఎన్ని ప్రయత్నం చేసినాడు వల్ల కాదు. పూసి దేశస్తుడు ఎట్లా మార్చుకోలేడు, చిరుతపూలు ఎట్లా మార్చుకోలేదో, మానవుడు కూడా తన పతనమైన స్వభావాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేడు. కానీ వందల సంవత్సరాలుగా మిగిలిపోయిన ఆ ప్రశ్నకి పేతురు గారు ఇప్పుడు జవాబు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఇదిగో ఇక్కడ అన్నాడు, మరలా జన్మింపజేసిన అంటే మరలా స్వభావాన్ని మార్చాడు అని. ఇది మీకు అర్థం అవ్వాలంటే తర్వాత నేను వాక్య భాగం చెప్తాను. మీ అందరికీ తెలిసిన ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటదంటే యెహెజ్కేలు గ్రంథంలో చదవద్దు ప్రస్తుతానికి, తర్వాత చదువుకుందాం దాన్ని. యెహెజ్కేలు గ్రంథంలో 26వ అధ్యాయంలో ఉంటుంది కదా, అది ఒక మాట. ఆ మాట ఏముంటుందంటే అక్కడ, ఇదిగో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను, రాతి హృదయం నుంచి తీసివేసి మాంస హృదయాన్ని మీకు ఇస్తాను. 36వ అధ్యాయం, క్షమించండి, 36వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది అని ఉంటుంది కదా అక్కడ. అంటే తిరిగి మరలా జన్మింపజేసాడంటే ఎప్పటికీ మానవుడు మార్చుకోలేని తన స్వభావాన్ని మార్చుకునే అవకాశం దేవుడు తన కుమారుడు ద్వారా మనకి ఇస్తున్నాడు అని చెప్పేసి. సరే, కాబట్టి ఆ విషయం గురించి ఇప్పుడు ఏమంటాడంటే కింద, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. పేతురు అంటున్నాడు, అసలు దేవుడు మీకోసం చేసిన అద్భుత కార్యం ఏంటి మీకు అర్థం అవుతుందా అన్నాడు. అద్భుత కార్యం మీకు అర్థమైతే అసలు నేను ఆరాధించకుండా ఆయన ఉండలేకపోతున్నాను, మీరు కూడా ఆరాధించకుండా ఉండలేరు అన్నాడు. అందుకనే బిగిన్ చేయటమే. ఎట్లా బిగిన్ చేశాడు? మన ప్రభువు క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఎందుకనంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యము, మన కోసం చేసిన అద్భుత కార్యము అంటే మానవ స్వభావాన్నే మార్చగలిగిన అద్భుత కార్యము. తర్వాత స్వభావం మార్చిన తర్వాత ఆయన మన కోసం చేయబోయేటువంటి కార్యము అవన్నీ అంటే స్వభావాన్ని మారుస్తున్నాడు, తర్వాత మీకు అందరికీ నిరీక్షణ ఉంచుతున్నాడు, అంతేకాదు వాడబారినటువంటి స్వాస్థ్యం మీకు అక్కడ ఇస్తున్నాడు. ఇదే కాదు, ఈ స్వాస్థ్యం కోసం సిద్ధపాటు కూడా ఆయనే చేస్తున్నాడు అన్న ఒక 4 అంశాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 4 అంశాలు మీకు అర్థమైతే నిజంగా హృదయపూర్వకంగా మీరు ఆయన ఆరాధన చేయకుండా ఉండలేరు అని అంటున్నాడు. నేను ఆరాధన చేయకుండా ఉండలేను అంటున్నాడు. అందుకనేమంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎంత గొప్ప కార్యం మీ గురించి చేశాడు అని. సరే, ఈ వాక్య భాగంలో మనం చదువుకున్న వాక్య భాగం చూస్తే 2 బిట్లు మనకు అర్థమవుతాయి. ఫస్ట్ ఏంటంటే దేవుడు, తర్వాత యేసుక్రీస్తు వారు. 2 భాగాలు కనిపిస్తాయి. దేవుడు ఏం చేశాడు అని అంటే పునర్జన్మనిచ్చాడు, అంటే మారు మనసునిచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు, తర్వాత నిరీక్షణను ఉంచాడు. ఇవి ఇక్కడ చెప్పిన దేవుడు మనకు చేసిన కార్యాలు ఏంటంటే, దేవుడిని ఎందుకు స్తుతించాలి అని అన్నప్పుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే మనకు నూతన స్వభావాన్ని అంటే మారు మనసునిచ్చాడు ఒకటి, రెండోది నిరీక్షణ కలిగి ఆయన రాజ్యం కోసం ఎదురు చూసేవారుగా చేశాడు. ఇది దేవుడు చేసిన కార్యం అయితే, ఆయనే మన తండ్రి అయిన దేవుడే ఆయన కుమారుడు ద్వారా యేసుక్రీస్తు ద్వారా చేసిన మరొక 2 కార్యాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే వారసత్వం ఇచ్చాడు, రెండోది ఏంటంటే యుగయుగాలు ఆయనతో ఉండే అవకాశము ఇచ్చాడు, అంటే పరలోకం ఇచ్చాడు. వారసత్వం ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు. సో ఈ వాక్య భాగం 2 విషయాలు చెప్తుంది. తండ్రి మారు మనసును గ్రహించాడు, నిరీక్షణ ఇచ్చాడు. కుమారుడు వారసత్వాన్ని ఇచ్చాడు, పరలోకాన్ని మీకోసం ఇచ్చాడు. ఈ 2 విషయాలు చెప్తున్నాడు. ఇవి మీకు అర్థమైతే మీరు ఆయన్ని ఆరాధన చేయకుండా ఉండలేరు అని అన్నాడు. సరే, ఈ ఆరాధన చేయకుండా ఎందుకు ఉండలేరు అన్న మాట గురించి చెప్పినప్పుడు కొద్ది మాటలు మనం ధ్యానం చేసి ప్రభుని మనం హృదయమార ఆరాధించడానికి మనం సిద్ధపరచుకుందాం. ఏంటంటే ఈ వాక్య భాగం దగ్గర 5 విషయాలు, 5 వాస్తవాలు చెప్పాడు. వాస్తవమైనటువంటి పేతురు గారు 5 విషయాలు చెప్పాడు. ఆ విషయాలు ఏంటి అని అన్నది నేను ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ చూడండి, అంటే టైం ఉంటే అన్నీ చెప్తాను, టైం లేకపోతే ఒక 2-3 చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ది ఏంటంటే ఇప్పుడు 3వ వచనం మనం చదువుకున్నది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అని. తర్వాత ఏమన్నాడంటే
మృతులలో నుండి యేసుక్రీస్తుని తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను అన్నాడు. ఫస్ట్ తిరిగి మన మారు మనసు రాటకంట ప్రధానమైన కారణం చెప్తున్నాడు అంటే తన యొక్క విశేషమైన కనికరము. దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఆయన మీరు సంపూర్ణంగా ఆరాధించగలుగుతారు అంటున్నాడు. దేవుని యొక్క విశేషమైన కనికరం ఏంటి? దేవుని యొక్క విశేషమైన కనికరము అని అన్నది మనకు అర్థం అవ్వాలంటే మనం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ నుంచి కూడా ఒక ఉదాహరణ తీస్తాను. జస్ట్ మనకి అర్థం అవటానికి ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాము, మానవుడు పతనమైన తన స్వభావాన్ని ఎప్పుడు మార్చుకోలేడు. వాడు ఎంత ప్రయత్నం చేసినా కూడా మార్చుకోలేడు. మీకు అర్థం ఒకటి ఒక మాట చెప్తా. మా ఊర్లోనే తాగుతున్నారు కొంతమంది భర్తలు. వాళ్ళ భార్యలు ఏం చేశారంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి కడివి వేయించారు. కడియాలు చేతికి కడియాలు వేస్తారు కదా, కడియాలు వేయించారు. కడియాలు వేస్తే ఆడేం చేస్తున్నాడు, వాళ్ళ ఆవిడ బయటకు కడివి తీసి పక్కన పెట్టి తాగుతున్నాడు. ఆ కడివి ఉన్నంతసేపు తాగలేరు అని చెప్పేసి అని అంటే, సో వాడికి ఏదో భయం ఉంది, ఏదో మంత్రించిందని ఏదో చేశారు, మొత్తానికి అది విషయం మనకు తెలియదు. అది అందుకని ఆడేం చేస్తున్నాడు, వాళ్ళ మిస్సెస్ పక్క వెళ్ళిన తర్వాత ఆ కడిని తీసి పక్కన పెట్టి మళ్ళీ తాగుతూ మొదలుపెట్టాడు. ఇది ఏం చెప్తుందంటే మానవుడు తన స్వభావాన్ని మార్చుకోలేడు. అదే చెప్పేది, తన స్వభావాన్ని ఇప్పుడు మార్చుకోలేడు. ఏ బలహీనతలు ఉన్నాడో ఆ బలహీనతల నుంచి బయటకు రావటం అతని వల్ల కాని పని. అది అతని వల్ల కాని పని అంటే అతని పరిధి దాటిపోయిన విషయం అది, పాపం నుంచి బయటకు రావటం అనేది. సో అలా పాపం నుంచి బయటకు రాలేనటువంటి మానవుడి మీదంట తన విశేష కనికరం చొప్పున వాళ్ళ మానవుల యొక్క మనసును మార్చాడు, మారు మనసు ఇచ్చాడు అని చెప్తున్నాడు. తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశానంటే మారని మానవుని యొక్క స్వభావాన్ని మార్చి నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు, అంటే మారు మనసు అనేది మనకి ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇది మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాతకాలంలో మనకందరూ తెలుసు, ఇంత మన ముందు తరాల్లో ఏం చేసేవాళ్ళు అంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పేదవాళ్ళు పనిచేసేవాళ్ళు. పనిచేసినప్పుడు నువ్వు నాకు అంత అప్పు ఉన్నవరా, ఇంత అప్పు ఉన్నవరా అని చెప్పి తన దగ్గర ఉంచేసుకుని పని చేయించుకునేవాళ్ళు. దాని ఏమంటే పాలేరుతనం అనేవాళ్ళు కదా, పాలేరుగా ఉన్నాడు అనేవాడు. కానీ అంతకంటే ముందు మరింత విచిత్రమైన విషయం జరిగేది. ఏంటంటే ఒక యజమానుడు ఒక వ్యక్తిని కొనేసుకుంటాం అంటే అతని అవసరాలు తీర్చి ఇక నువ్వు నాకు నా దగ్గర ఉండాలి, నాకే పని చేయాలని. వాళ్ళని ఏమన్నారంటే బానిస అనేవాడు. ఇక బానిసకి ఏ అధికారం ఉండేది కాదు. పని చేయించుకొని వాడు తిండి పెడితే తినటం, కొడితే పడి ఉండటం, వాడు చెప్పిన పని చేయటం, లేకపోతే అట్లాగా ఆయన ఏం తిండి ఉన్నా లేకపోయినా, ఆ శక్తి ఉన్నా లేకపోయినా యజమానుడికి దాసుడుగా ఉన్నాడు కాబట్టి ఏం చెప్తే ఆ పని చేయాల్సింది. అలా బానిసలుగా ఉండిపోయిన పరిస్థితి దగ్గర అప్పుడు వాళ్ళని ఏం చేశారంటే బలహీనలు అయిపోయారు అన్నప్పుడు బానిసలు తీసుకొచ్చి సంతలో పెట్టి అమ్మేసేవాళ్ళు, ఇప్పుడు పశువులు నమ్మినట్టు. అలాగా ఒక వ్యక్తిని తీసుకొస్తే వృద్ధుడైపోయి ఉన్నాడు, ఎముకలు గూడైపోయాడు అనమాట. ఎముకలు గూడైపోయి అసలు చూడటానికి కూడా ఏంటి ఎట్లా ఉన్నాడని చెప్పేసి అలాంటి వాడిని ఏం చేశాడంటే అమ్మకానికి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఎవరు కొంటారు? సరే అదే ప్లేస్కి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే తనను చూసేటప్పటికి ఏంటంటే తనలో ఎందుకో విపరీతమైన జాలి పుట్టింది. అరే ఏంటి ఎట్లా ఉన్నాడు, ఇంత బలహీనం అయిపోయాడు, వృద్ధుడైపోయాడు, అసలు ఎముకలు గూడైపోయాడు, అసలు ఎవరికి పని చేయగలడని చెప్పి ఇతను అమ్మేసేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. అంటే అతను యజమానుడు ఎవడైతే ఉన్నాడో అతని గురించి పట్టించుకోలేదు, పైగా తిరిగి అతను అమ్మేయటానికే ప్రయత్నం చేశాడు. అలాంటి స్థితి దగ్గర ఏం చేశాడంటే అతను చూడగానే తన హృదయంలో గొప్ప జాలి పుట్టి వెంటనే ఏం చేశాడంటే ఇతను ఎంతకు అమ్ముతావు అని అన్నాడు. ఇంతకు అమ్ముతానని ఎంతో చెప్పాడు డబ్బులు. ఆ డబ్బులు చెల్లించి వెంటనే అతను విడుదల చెయ్యండి అని చెప్పాను. ఇంతకు మొదలు ఆ బానిసను విడుదల చేసే దగ్గర జరిగినటువంటి విషయం అంటే మీకు అర్థమైందా? బానిస చేసింది ఏమీ లేదు, బట్ తనను చూచినప్పుడు ఆ కొన్న వ్యక్తి అంతరంగంలో పుట్టినటువంటి జాలి, కొన్న వ్యక్తిలో అంతరంగంలో పుట్టినటువంటి దయ, ఆ రెండు ఏం చేసినాయంటే బానిసత్వంలోంచి అతను విడిపించడానికి కారణం అయినాయి. ఎగ్జాక్ట్గా మన విషయంలో కూడా అదే జరిగింది. అది జరిగిన దానికి ఒక ఉదాహరణ యేసుక్రీస్తు బైబిల్లో చెప్పారు. మనం అది చదివి చెప్పుకునేంత టైం మనకు లేదు, బట్ నేను చూపిస్తాను, చూడండి. రెండు మూడు మాటలు నేను చూపిస్తాను. ఒకసారి మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 5వ అధ్యాయానికి వస్తే
5వ అధ్యాయంలో నేనే చదువుతాను, ఏ ఏ భాగాలు చదవాలో అంత వద్దు. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి అతనికి ఎదురుపడిను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయినను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీయులుగా చేసెను గనుక ఎవడును వానిని పరచలేకపోయింది. వాడు ఎల్లప్పుడూ, ఇది జాగ్రత్త గమనించండి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. ఇది అతని పరిస్థితి. అంటే ఇందాక మనం బానిస గురించి నేను చెప్పినప్పుడు ఆ బానిసని విడుదల చేయటం వెనకాల ఉన్నటువంటి మెయిన్ కారణం ఏంటంటే బానిస ఏదో చేశాడని కాదు, అతను చూసి కొన్నటువంటి తన యజమాని హృదయంలో పుట్టినటువంటి జాలి, కొన్నటువంటి తన హృదయంలో, ఆ యజమాని హృదయంలో పుట్టినటువంటి కనికరమే అతనిని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి కారణమయ్యింది అన్నాడు. సో ఎగ్జాక్ట్గా అదే స్టోరీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చూపించారు. ఇక్కడ ఇంతకు మనం దేని గురించి చెప్పుకుంటున్నాము అని అంటే విశేష కనికరము అన్నాం కదా. విశేష కనికరం ఏంటనే చెప్పుకుంటున్నాం. నేను చెప్పిన ఆ స్టోరీ ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చూపించారు ఇక్కడ. ఏంటనంటే ఆయన గెరాసీనులు అన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఈ పక్క నుంచి సముద్రం, ఆ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళేయడానికి కరెక్ట్గా అక్కడ ఒక వ్యక్తి కనిపించాడంట. ఏంటంటే దెయ్యాలు పెట్టినాడు. దెయ్యాలు పెట్టేసి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతను అని అంటే సమాధుల్లోనే ఉండేవాడంట. వస్త్రాలు లేవు, ఏమీ లేవు. కిందకు వచ్చి ఒకవేళ సంఖ్యలతో తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి బంధిస్తే అవన్నీ తెంపేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎక్కడికి తిరుగుతున్నాడు? సమాధుల్లోనే. అంటే మరణం దగ్గరే ఉంటున్నాడు. ఇప్పుడు మరణం దగ్గరే ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడు, కిందకు వచ్చేసి వాడు ఎల్లప్పుడూ రాత్రింబాబులు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను అని. అంటే వాడి పరిస్థితి ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాడంటే వాడిని గాయపరుచుకుంటున్నాడు, వాడిని వాడే నష్టపరుచుకుంటున్నాడు, వాడికి వాడే మరణం దగ్గరే ఉంటున్నాడు. ఇది అతని పరిస్థితి. సేమ్ పాపంలో ఉన్న మానవుని యొక్క స్థితి కూడా అదే ఎగ్జాక్ట్గా. యేసుక్రీస్తు వారి స్టోరీ చెప్పే దగ్గర ఉన్న విషయం కూడా అదే. పాపంలో ఉన్నవాడు కూడా సేమ్ ఎగ్జాక్ట్ అదే స్థితిలో ఉంటాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? తన్ను తానే గాయపరుచుకుంటాడు పాపం చేసి, తన్ను తానే నష్టపరుచుకుంటాడు, తన్ను తానే మరణానికి అప్పగించుకుంటాడు. ఇది పాపంలో ఉన్నటువంటి మానవుని యొక్క స్థితి. ఈ పాపంలో ఉన్న మానవుని స్థితి దగ్గరంట తిరిగి అతన్ని బ్రతికించాలి, మార్చాలంటే యేసుక్రీస్తు వారు వెళ్ళి ఎలా అద్భుతం చేసి ఆ దెయ్యాలన్నింటినీ విడుదల దయచేసి స్వస్థ చిత్తుని చేశాడో అలాగే పాప స్వభావంలో ఉండిపోయి తన్ను దానే నాశనం చేసుకుని, తన్ను దాన్నే నష్టపరుచుకుని, తన్ను దాన్నే గాయపరుచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి పాపం చేత మరి అన్నిటికీ బయటికి రాలేనటువంటి స్థితిలో అంటే దెయ్యాల చేతిలో అతను ఎట్లా ఉండిపోయాడో అట్లాగే పాపాల చేతులు చిక్కబడిపోయి వాటి నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి తనకి తెలియకుండా తనే మరణాన్ని తను తెచ్చుకుంటున్న వ్యక్తిని యేసుక్రీస్తు వారు వెళ్ళి ఎలా విడిపించాడో పాపంలో ఉన్న వ్యక్తిని కూడా మన తండ్రి అని దేవుడు అలాగే విడిపించాడు అని అన్నాడు. అలాగే విడిపించాడు. ఎలా విడిపించాడు అని అన్నప్పుడు 2 సీన్లు చెప్పాడు ఇక్కడ. ఈ మనం చదివినట్టు పేతురు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. 2 సీన్లు ఏంటది నేను చూపిస్తాను. 3వ వచనం దగ్గర, మన 3-4 వచనం దగ్గర, స్టార్టింగ్ దగ్గర, మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఫస్ట్ మృతులలో నుండి అని అన్నప్పుడు ఆయన ఏం చూపిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి సిలువ చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి సిలువ మరణము చూపిస్తున్నాడు. ఎక్కడ చనిపోయాడు ఆయన? ఎక్కడ చనిపోయాడు? సిలువ మీద చనిపోయాడు. సో సిలువను చూపిస్తున్నాడు ఒకటి. రెండో సీన్ ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచుటలో జీవంతో కూడిన నిరీక్షణను మనకు అనుగ్రహించిన. తిరిగి లేచింది ఎక్కడ? సమాధి. సో 2 విషయాలు మన ముందు 2 సీన్లు పెట్టాడు. ఒకటి సిలువ పెట్టాడు, రెండోది సమాధి పెట్టాడు. సిలువలో ఏం చూపిస్తున్నా అంటే ఈ సిలువ ద్వారా, సిలువ మీద మీకోసం అప్పగించినటువంటి ఈయన ద్వారా నువ్వు మరణం నుంచి తప్పుకుంటున్నావు. తిరిగి లేచిన ఈయన ద్వారా మరలా తిరిగి నూతనమైన జీవితంలోకి నువ్వు వస్తున్నావు అన్నట్టు 2 విషయాలు చెప్పి ఇక్కడ ఏమన్నా చెప్తున్నాడంటే చూడండి, ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసాను అన్నాడు. అంటే ఒక వ్యక్తిలో మారు మనసు కలిగిందంటే అది సాధారణ విషయం కాదండి. సాధారణ విషయం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే గుడివాడ పట్టణంలో సుమారు అనుకుందాం ఒక 5 లక్షల మంది ఉన్నారు అనుకుందాం. గుడివాడ చుట్టుపక్కల ఎంతమంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు?
ఎంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుని ఆరాధన చేయటకు వస్తున్నారు అన్నప్పుడు చాలా కొద్దిమంది, లక్షల్లో పోలిస్తే పర్సంటేజ్లో కూడా ఉండదు. బిలో 1% ఉంటుంది నాకు తెలిసి. బిలో 1%, అంటే ఒకటి కంటే తక్కువ పర్సెంట్లో ఉంటారు. అంటే నువ్వు రక్షించబడ్డావు అని అంటే నీ దేవుని యొక్క విశేష కనికరం నీ మీద ఉంది, విశేష కనికరం నీ మీద ఉంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎలా ఉన్నావు? పాపంలోనే బంధింపడు ఆడు వ్యక్తి. ఆ గెరాసీనుల దేశంలో కనుక యవనస్తుడు ఎట్లయితే కనుక దెయ్యాల చేతిలో ఉన్నాడో అలా నువ్వు కూడా పాపం చేతిలో ఉన్నావు. వాడు ఎట్లా కనుక సంఖ్యలు కట్టిన తుత్తునీళ్ళు చేసుకుంటున్నారో అట్లా నీ తల్లిదండ్రులు నీకు ఎన్ని మాటలు చెప్పి, ఎన్ని విషయాలు చెప్పి, నీ భార్య చెప్పి, నీ పిల్లలు చెప్పి, ఎవరు చెప్పినా వాటన్నిటిని తెంపుకొని బయటికి వెళ్ళిపోతున్నావు. వాడు ఎట్లాగే తను గాయపరుచుకుంటున్నాడు, నువ్వు కూడా పాపం వెనకాల పాపం చేసి నీకు నువ్వే గాయపరుచుకుంటున్నావు. వాడు ఎట్లయితే సమాధులు అంటే మరణం దగ్గరే ఎప్పుడు నివాసం చేస్తున్నావు, నువ్వు కూడా అచ్చంగా మరణం దగ్గరే నివాసం చేస్తున్నావు. ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను తిరిగి మార్చగలిగిన వాడు ఎవరు అని అంటే ఆయన ఒక్కడే. ఆయన ఎక్కడ చేశాడు ఈ కార్యం అంటే, అదిగో సిలువును చూడు, నీ కోసం నిన్ను బ్రతికించడం కోసం నా కుమారుని నేను బలిగా పెట్టాను, నా కుమారుని నేను బలిగా నీ కోసం అక్కడ పెట్టాను. రెండవది, తిరిగి నువ్వు లేచి నాతో ఆడబోరిన స్వాస్థ్యం ఉండడం కోసం ఆయన తిరిగి లేపాను, నిన్ను తిరిగి లేపుతాను అన్నాడు. ఇంత విశేషమైనటువంటి కనికరం మన పక్షంగా చూపించినప్పుడు నిజంగా మారు మనసు మనం పొందుంటే మన హృదయం ఎంత ఉప్పొంగుతుంది. నిజమే ప్రభు, నువ్వే కనుక నా కోసం ఈ కార్యం చెయ్యకపోతే నేనేమైపోదునో అని అనిపించదా మనకి? కాబట్టి హృదయమార మనకిచ్చిన మారు మనసును బట్టి ఆయన ఆరాధన చేద్దాం ఈరోజు. ఎందుకనంటే నిన్ను మార్చిన దగ్గర ఆయన తన విశేషమైన కనికరము చూపించాడు అని. అంటే నాకు టైం లేదు, బట్ ఏంటనంటే ఇంకొక మాట కూడా నేను చిన్న ఒక ముక్క చెప్తాను. ఏంటంటే మార్చిన వాడు మార్చిన దగ్గరే ఆగల, మార్చేసి మారు మనసు ఇచ్చాను పో అని అనలా. తిరిగి నువ్వు ఆయనతో స్వాస్థ్యంలో ఉండటం కోసం నిరంతరం నీలో ఆ కార్యం చేస్తాను అన్నాడు. అది ఎక్కడుందో ఆ మాట నేను చూపిస్తాను. చూడండి 5వ వచనం దగ్గర, కడవరి కాలమందు బయలుపరచటకు సిద్ధంగానే ఉన్న రక్షణ మీకు కలిగినట్లు, అదిగోండి దేవుని యొక్క రక్షణ మీకు కలిగినట్లంట, విశ్వాసము ద్వారా దేవుడి శక్తి చేత కాపాడుబడి మీ కొరకు అన్నాడు. అరే మీరు ఇంకా దేవుళ్ళు నిలబడి ఉన్నారంటే మీ కారణం ఏంటి మీకు అర్థమవుతుందా అంటున్నాడు. కారణం ఏంటి మీకు అసలు తెలుస్తుందా అన్నాడు. మీరు కాదయ్యా కారణము, మీలో విశ్వాసం నుంచి విశ్వాసం చేత కాపాడబడి తన శక్తి చేత నేను నిలిపించాడు అని. నిన్ను పడగొట్టడం సాతానికి, లోకానికి, శరీరానికి పెద్ద గొప్ప విశేషం కాదు. సెకండ్లో నిన్ను పడగొట్టగలదు నీ శరీరం, సెకండ్లో నిన్ను పడగొట్టగలదు లోకం, సెకండ్లో నిన్ను పడగొట్టగలదు సాతాను వాడి సమూహాలు. కానీ ఎట్లా నిలబడ్డావు నువ్వు, ఎట్లా నిలబడగలిగావు నువ్వు అనంటే నీలో ఆ విశ్వాసం ఉంచాడంట, కొంచెం విశ్వాసం. ఆ విశ్వాసాన్ని తన శక్తి చేత నింపుతున్నాడంట. పోగొట్టుకుంటున్నావు మళ్ళీ నింపుతున్నాడు, ఆయన తన శక్తి చేత నింపుతూ అలా నిన్ను నిలబెట్టి తన వాడబారిన స్వాస్థ్యం నీకు ఇవ్వటం కోసం ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్నాడు. మరి ఎంత మేలు చేసే దేవుడిని మనం ఎంతగా ఆరాధించాలి ఒకసారి మీరు ఆలోచించండి. మరలా ఇంటికి వెళ్ళి చదవండి, ఎంత అద్భుత కార్యం తండ్రి అని దేవుడు మన కోసం చేశాడు. దానికోసం ఆయన కుమారుని ఎలా బలిపెట్టాడు అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభా నా కోసం నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి, అది నీచుడును అల్పుడును పనికిమాలిన వాడినైనా నన్ను బ్రతికించడం కోసం సర్వోన్నతుడైన నీ కుమారుని బలిగా అర్పించావు. ఇందుని బట్టి నిన్ను హృదయమార నేను ఆరాధన చేస్తున్నాను. నిజంగా నేను మారు మనసు పొందాను అంటే అందులో నా యొక్క శక్తి చేసిన కానీ లేకపోతే నా శక్తి చేత కానీ నేను చేసిన భాగం కానీ ఏమీ లేదు. కంప్లీట్గా ఇట్స్ యువర్స్, నీ పనే అది, మొత్తం అది నీ పనే. నీ ద్వారా మాత్రం నేను రక్షించబడ్డాను. అంతేకాదు నేను నిలబడ్డాను అని అనుకుంటున్నాం. మనకు ఒకసారి పరిశీలన చేసుకోండి. మనం ఎప్పుడైనా సరైన విశ్వాసం మనం ఉండగలుగుతామా? బోల్డెన్ సార్లు ఇలా కొండల మీద ఎక్కేంత విశ్వాసం వస్తుంది, వెంటనే లోయలకు జారిపోయే పరిస్థితి మన జీవితాల్లో కదా. ఎన్నిసార్లు జారిపోయాం. ఒక కష్టమైన పరిస్థితి వస్తే జారిపోయాం, అనారోగ్యం వస్తే జారిపోయాం, ఇంట్లో పరిస్థితులు బాగపోతే జారిపోయాం. అంతేకాదు ఏదన్నా ఒక వార్త ఉన్నప్పుడు జారిపోయాం, ఒక రోగం వచ్చినప్పుడు జారిపోయాం, అన్నిటి దగ్గర జారిపోయావు. కానీ ఎలా నిలిపాడు నిన్ను? తన శక్తి చొప్పున నీలో విశ్వాసం నుంచి మళ్ళీ నిన్ను నిలిపి తన కోసం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆయన మన పక్షం చూపిన విశేషాన్ని కనికరాన్ని బట్టి హృదయమార మనం ఆయన స్తుతించి ఆరాధన చేద్దాము. ఇంకొక విషయం చెప్పిన ముగిస్తాను, టైం అయిపోతుంది. రెండవది ఏంటంటే ఇక్కడ ఒక మాట రాశాడు. ఏంటంటే అదే నేను చెప్పిన విషయమే. రెండోది, ఫస్ట్ ఏమో విశేషణ కనికరం చూపించాడు, దాని పక్కన ఏముందంటే మనలను మరలా జన్మింప చేశాను అన్నాడు. అంటే మనకి మారు మనసు ఇచ్చాడని చెప్తుంది. తర్వాత
కిందకు వచ్చిన తర్వాత మరొక మాట నేను చూపిస్తాను చూడండి. ఏంటంటే 5వ వచనం మధ్య నుంచి 5వ వచనం చదివేస్తున్నాను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని. అంటే మిమ్మల్ని రక్షించుకునే దగ్గర, విడిపించే దగ్గర ఆయన ఎంత కార్యం చేశాడు మీకు అర్థమైతే, తిరిగి మిమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తూ నిలుపుతూ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి వదిలిపెడతా కాదు ఆయన మిమ్మల్ని రక్షించింది. వాడబారినటువంటి స్వాస్థ్యం మీకు ఇవ్వటం కోసం ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు అని అన్నాడు. ఏమండి, మనం అసలు దేవుడితో ఉంటాక మనకున్న అర్హత ఏంటి? ఆయన స్థాయి ఎలాంటిది, ఆయన స్థితి ఎలాంటిది అని అన్నప్పుడు యెషయా గ్రంథంలో చూస్తే మనకు ఒక మాట చెప్తాడు. ఏంటంటే, ఇంకో నేను ఒక సింహాసనం చూశాను, ధవళ మీద మామూలుగా సింహాసనం చేశాను. సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఆయన చుట్టూ ఆయన ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని తిరుగుతున్నారు. రెండు చేతులతో రెండు రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, రెండు రెక్కలతో ఎగురుతూ ఆయన్ని ఆరాధన చేస్తున్నారు అన్నాడు. అంటే ఆయన స్థాయి ఎక్కడదో చూడండి, ఆయన స్థాయి ఎక్కడది. ఎన్ని కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళందరూ ఆయన ఆరాధన చేసే స్థాయియుడు. అంత స్థాయియుడంట ఆయనతో నువ్వు ఉండటం కోసం స్వాస్థ్యం నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడంట. ఆయనతో నువ్వు ఉండటం కోసం ఆయన దగ్గర నీకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇదేంటండి ఇది? ఎవడి మీద జాలిపడచ్చు. ఒకసారి అన్నయ్య మీకు చెప్పారు, మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఒక మాట, నేను కూడా వాడిన 1-2 సార్లు. ఏంటంటే దేవుడి ప్రేమ అని అన్నప్పుడు అది 2 భాగాలు అయింది అని చెప్పారు. ఒకటి కనికరము, రెండోది కృప అని చెప్పేశారు. కనికరం ఏం చేసిందంటే విడిపించింది. ఇందాక నేను చెప్పే కదా, తన విశేష కనికరం చొప్పున ఏం చేసిందంటే విడిపించింది. సేమ్ అలాగా పాపను విడిపిస్తే కృప ఏం చేసిందంటే, అన్నయ్య అన్నారు, నీవు దేనికి అర్హత లేదో అర్హత లేనిది నీకు ఇచ్చిందని. అంటే నిన్ను విడిపించినంత మాత్రాన నిన్ను తన రాజ్యంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఉందా చెప్పండి? ఉంటుందా? లేదు. బట్ ఆయన కృప ఏం చేస్తుందంటే తిరిగి వాడబారిన స్వాస్థ్యం నీకు ఇవ్వటం కోసం నీ పక్షంగా కార్యము చేస్తుందంట. రేపు పొద్దున మనం అందరం కూడా, మీకు ఒక పేతురు గారు రాసిందే ఒక మాట ఉంది. ఏంటంటే ఇక్కడ మనం చదివిందంటే 13వ వచనం దగ్గర, 1వ అధ్యాయం దగ్గర, కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండేది. అంటే అరే బాబు, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చిన మీరు పొంగొద్దు, మీరు ఎవరు సంపూర్ణంగా అవ్వరో అని అన్నాడు. అయ్యో, మనం ఎవరన్నా సంపూర్ణంగా మార్చబడ్డామా? దేవుడు చెప్పిన ఆయన కుమారుని స్వరూపతలోకి వచ్చామా? రాలా. బట్ అప్పుడు కూడానంట మళ్ళీ అదే కృపను వెంట పెట్టుకుని వస్తున్నాడంట. దేనికోసము? వాడబారిన స్వాస్థ్యం నీకు ఇవ్వటం కోసం. మళ్ళీ వచ్చేటప్పుడు ఏంటంటే చిరుగుని బట్టలు వేసుకున్నాం అనుకో, మనం ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు అనుకోండి, ఎవరన్నా వచ్చి, అరే తీరా చిరుగుని బట్టలన్నీ వేరే బట్టలు వేస్తాం కదా, అవునా కదా, వేసి మళ్ళీ కొత్తగా తయారు చేసి తీసుకెళ్ళినట్టుగా ఆయన తన రాజ్యం తీసుకెళ్ళటం మనకు అర్హత చాలతలేదు. విశ్వాసంలో అట్లా పడుతలేస్తా అట్లా వెళ్తున్నాం. అది కూడా ఆయన శక్తి చేతే నిలుపుతున్నాడు. కొంతమందిని ఫుల్గా నిలిపాడు, కొంతమంది సగం ఉన్నా, పావులో ఉన్నా, 30 అంతలుగా ఉన్నా, 60 అంతలుగా ఉన్నా, 100 అంతలుగా ఉన్నా, వాళ్ళని విశ్వాసంలో అలా బలపరుస్తూ తన శక్తి చేత వెళుతూ ఇప్పుడు వాడబారిన స్వాస్థ్యం ఇవ్వటం కోసం అంట తన కృపను మళ్ళీ నీ కోసం తీసుకొస్తాడు అంటాడు. అందుకని యేసుక్రీస్తు మధ్యాకాశకి వచ్చినప్పుడు తేబడి ఆయన కృపను బట్టి, కృపను కోసం మీరు చూడండి అన్నాడు. అంటే వాడబారిన స్వాస్థ్యం ఇచ్చే దగ్గర కూడా మళ్ళీ ఆయన కార్యం, ఆయన కృపను ఉపయోగించటమే. ఎంత ధన్యులు అండి మనం, ఎంత ధన్యులు అసలు. ఎంత ఆరాధిస్తే ఆయన యొక్క రుణం మనం తీర్చగలం. ఒకసారి ఆలోచించి, అర్హత లేని నిన్ను బంధింపబడి నిన్ను విడిపించాడు. ఒకటి. రెండోది ఏంటంటే బంధింపబడిని విడిపించడమే కాదు, విడిపించినోడిని నిన్ను విశ్వాసం నిలపడం కోసం తన శక్తిని వాడుతున్నాడు. అంతేకాదు మూడోది ఏంటంటే వారవారిని స్వాస్థ్యం నీకు ఇవ్వడం కోసం మళ్ళీ నీ కోసం ఆయన కృపను తీసుకొస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బ, ఎంత ఆరాధన చేయాలండి మనం ఆయన్ని, ఎంత ఆరాధన చేయాలి. ఇవి మనకు అర్థమైతే మనం ఆయన ఆరాధించకుండా ఉండలేదు. ఇది అర్థమైన పేతురు ఏమంటున్నాడంటే చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. అబ్బబ్బా, ఎంత తెచ్చాడో నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఆ పని చెయ్యండి అని అంటున్నాడు ఈరోజు. కాబట్టి ప్రభు మన కోసం చేసిన ఆ కార్యాన్ని, తన విశేష కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధన చేద్దాం. శక్తి చేత మన విశ్వాసంలో నిలుపుతున్నందుకు ఆయన ఆరాధన చేద్దాము. తర్వాత తన కృపను తీసుకొచ్చి వాడబారిన స్వాస్థ్యంలో నువ్వు ఉండటం కోసం నిన్ను నన్ను సంసిద్ధపరుస్తున్నందుకు ఆయన హృదయమార ఆరాధన చేద్దాం. పేతురికి అర్థమైంది, ఆయన ఆరాధన చేశాడు. అర్థం చేసుకుంటే మీరు కూడా హృదయమార ఈరోజు నోరు తెరిచి దేవుడిని ఆరాధన చేయండి. తలలు వంచండి, ఆరాధనలోకి వెళ్దాం.